ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్. భద్రాచలం ఆలయం శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం మానవ నిర్మితం కాదని మీకు తెలుసా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దేశంలో దక్షిణ అయోధ్యగా విరజిల్లుతున్న పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అయితే ఈ రామక్షేత్రం ఎన్నో అద్భుతాలకు నిలయమని చెప్పవచ్చు. రాములవారి మహిమకు, కష్టాల్లో ఉన్న భక్తులను ఆదుకునేందుకు స్వామివారే కదిలి వస్తారు అనడానికి నిదర్శనం ఈ క్షేత్రం. పావన గోదావరి నదీ తీరాన రాముల వారికి భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించిన విషయం అందరికీ తెలిసినదే. అదే ప్రస్తుతం భద్రాచల క్షేత్రంగా విరాజిల్లుతుంది. అయితే నాడు రామదాసు ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో స్వామివారు రామదాసు ఆలయం శిఖరంపై ప్రతిష్ఠించేందుకు సుదర్శన్ చక్రాన్ని ఇచ్చినట్లు స్థల పురాణం చెప్తుంది. భక్త రామదాసు తను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన్ చక్రం ప్రదర్శించడానికి గొప్ప గొప్ప లోహ శిల్పులను తెప్పించి వారి చేత సుదర్శన్ చక్రాన్ని తయారు చేయించారట. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవడం, సరైన ఆకృతి చేయకపోవడం జరిగిందట. దాంతో కలత చెందిన రామదాస్‌కి కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై భక్త సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది. దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు. అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను. అది గోదావరిలో ఉంది. తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పారట. మరుసటి రోజు గజ ఈతగాళ్లతో రామదాసు గోదావరిలో వెతికించాడు. కానీ కనిపించలేదు. మళ్ళీ రాముడు కలలో కనిపించి, అది నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా సుదర్శన చక్రం వచ్చి రామదాసు చేతిలో ఆగిందట. ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది. ఇంతటి మహోన్నతమైన సుదర్శన చక్రాన్ని దర్శించుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఇలాంటి పలు మహిమాన్వితమైన అంశాలు ఉండడంతోనే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమై బాసిల్లుతుంది. భద్రాచల ఆలయంపై ఉన్న సుదర్శన చక్రం గురించి తెలుసుకున్నాం గదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.